కవిత గారి చర్చ ఇక్కడ జరుగుతున్నది కనుక మనం ఆ అంశం మీద మనతో పాటు బీజేపీ శాసనసభ పక్ష నేత బీజేపీ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం చర్చలో. మహేశ్వర్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్, ఒకటి కవిత మరొకసారి వాళ్ళు సీరియస్ అలిగేషన్ చేశారు చిట్ చాట్ లో. బీఆర్ఎస్ ను విలీనం చేసేంత దాకా ఆ ప్రపోజల్ కూడా వచ్చింది అని చెప్పారు. జరిగిందా? ఆమె జైల్లో ఉన్న సమయంలో మీరు విలీనం చేసి దగ్గర దాకా వచ్చిందని చెప్పారు. చాలా సీరియస్ అలిగేషన్ కదా. అంటే ఆమె జైల్లో పెట్టి మీరు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోదలుచుకున్నారా? చూడండి, భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీని విలీనం చేసుకునే అవసరమూ లేదు. అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా 2 ఎంపీ సీట్ల నుంచి ఈ రోజు దేశంలోని అత్యధిక రాష్ట్రాలు, ఈ దేశంలో ఈ రోజు 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల మన్ననలు పొంది అధికారం పొందిన పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. ఇక్కడ రీజనల్ పార్టీని మేము విలీనం చేసుకునే అవసరము, అలైన్ చేసుకునే అవసరం మాకు లేదు. గతంలో ఎప్పుడైనా ఇతర పార్టీలు ఇలాంటి అలిగేషన్స్ చేసి అధికారం రావడానికి వాడుకున్నారు తప్ప, ఇప్పుడు కూడా ఆమెకు కుటుంబ సమస్యల, పార్టీలో అంతర్గత అంశాల, లేకపోతే ఆమె ఈ రోజు క్విట్ ఎగ్జిట్ కావాలని చెప్పి చేసుకున్నటువంటి ఆలోచన. నేను మీకు తెలుసు, 15 రోజుల ముందే ఆమె తండ్రి రాసిన లెటర్ గురించి మాట్లాడినా, దాంట్లో అంశాల గురించి మాట్లాడినా, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, ఆమె ఇంకొక లెటర్ కూడా తండ్రికి రాయబోతా ఉంది. ఆమె స్పష్టంగా మొన్న కూడా ఆమె చెప్పినటువంటి అంశము, ఆ మధ్యవర్తిగా వచ్చినటువంటి దామోదరరావు గారు చెప్పినటువంటి అంశం కూడా ఇప్పుడు ఎన్నడూ లేని కవిత గారికి ఈ రోజు సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది. సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు విస్మరించిన నాన్నగారు మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను బీసీల కోసం ఒక దీక్ష చేత ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తా, నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని అడుగుతున్నది. మరి ఇంకో పవర్ పాయింట్ ఎందుకని చెప్పి కేటీఆర్ కి వాళ్లకు మధ్యలో గొడవ, ఆ గొడవ ఈ రకంగా దారి తీసింది. ఇదంతా కూడా పూర్తిగా వారి కుటుంబ కలహాలతో పాటు ఈగోసు, పార్టీలో అంతర్గత విభేదాలు, ఇవన్నీ కూడా అధికారం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు, అధికారం లేనప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ క్షీణించి ఈ రోజు చీలిక దిశగా ముందుకెళ్తా ఉంది. టీఆర్ఎస్ ఖచ్చితంగా మరి 1, 2గా చీలుతుందా, 3గా చీలుతుందా? త్వరలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చీలిక దశగా ఈ రోజు మరి ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి కేసీఆర్ గారు మరి కనీసం ఈ రోజు ఒకవైపు అల్లుడు, ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతుర్ని సాటిస్ఫై చేసుకోలేని పరిస్థితిలో ట్రబుల్ షూటర్ గా చెప్పుకునేటువంటి వారు కనీసం ఈ రోజు ఫ్యామిలీలో కూడా ట్రబుల్ ని కూడా క్రియేట్ చేయక ట్రబుల్లో పడ్డటువంటి కేసీఆర్ గారు ఈ రోజు మరి పార్టీ పరిస్థితిని ఈ రకంగా ఉంటే రేపు రాష్ట్రాన్ని ఇంకేం చేస్తారు? వారి రాష్ట్రాన్ని కూడా ఇక ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేరు. వారు పూర్తిగా మరి ఫామ్ హౌస్ కి పరిమితమైన ప్రజలు భావిస్తున్న సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా మారబోతున్నది. భారతీయ జనతా పార్టీ రేపు అధికారం చేజిక్కించుకోబోతుంది. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఈ రోజు చూస్తా ఉన్నారు. కాదు సార్, ఒకటి ఇప్పుడు విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సరే, పొత్తు వేరు, విలీనం వేరు. మీరు అల్టిమేట్ గా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టేందుకే లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొచ్చారన్నది కదా. ఒక విషయం భరత్ గారు, 2 అంశాలు నేను చెప్తాను. ఇప్పుడు చట్టం ఎవరు దాని పనులు చేసుకోపోతుంది. ఇప్పుడు ఒక స్కామ్ చేసినప్పుడు, అవినీతి చేసినప్పుడు, అవినీతికి సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు మరి చట్టంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చట్టంలో దాని పని చేసుకోపోతుంది. ఈ రోజు మరి ఈ రోజు కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి దాన్ని ఈ రోజు ఒక కాళేశ్వరమే కావచ్చు, ఒక లిక్కరే కావచ్చు, ఇంకోటే కావచ్చు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు మరి ఆ అంశాల మీద మాట్లాడినారు. మరి సిబిఐకి ఇవ్వమంటే మాత్రం మరి ఇవ్వడానికి వెనుకంజ వేస్తా ఉన్నారు. మేము ఎప్పుడు అడుగుతా ఉన్నాము, సిబిఐకి ఇస్తే అన్ని తెల్లం అయితే వీరు అనేకంగా పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు అనేక అంశాల మీద మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా వాటిని మరి సిబిఐకి ఇవ్వడానికి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ముందుకు రావడం లేదనే అంశాన్ని కూడా మేము అనేక సార్లు ప్రశ్నించినా కూడా వారిని దాటవేస్తా ఉన్నారు తప్ప అంశం మీద ఏ రోజు కూడా సమాధానం చెప్పలేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ అంశము ఈ రోజు ఇక్కడితో ఆగిపోదు. టీఆర్ఎస్ పతనం మొదలైంది, టీఆర్ఎస్ చీలిక దిశగా ముందుకెళ్తా ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు అభద్రతా భావంతో ఉన్నట్టుగా చాలా స్పష్టమైతే ఉంది. సార్, ఒకటి